టీడీపీ పార్టీ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి కాస్త జోష్ మీదే ఉందని చెప్పుకోవాలి. ఇక పల్నాడులో అయితే మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎన్ని రకాలుగా కట్టడి చేయొచ్చో అన్ని రకాలుగా కూడా టీడీపీ ప్రయత్నిస్తుంది. ఈవీఎం ధ్వంసం కేసు కావచ్చు, ఆయన ధ్వంసానికి అడ్డుకున్నటువంటి శేషగిరిరావుని మీద దాడికి పాల్పడ్డారని, అలాగే ఆపినటువంటి సిఐ మీద దాడని, ఇలా రకరకాలైనటువంటి కేసులన్నీ పెట్టేశారు పోలీసులు. దీని వెనక కూడా టీడీపీ ఉంది అనేటువంటి ఒక వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేటువంటి అంశం పక్కన పెట్టేసేస్తే ఆయన ముందస్తు బెయిల్ కోరారు, బెయిల్ వచ్చింది. తర్వాత 3 కేసులు పెట్టారు. ఆ 3 కేసులకి సంబంధించి కూడా ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించిన విచారణ జరిగింది. దానికి సంబంధించి తీర్పు రిజర్వ్ చేశారు. ఆ తీర్పు కొద్దిసేపటి క్రితమే వచ్చింది. దీని ప్రకారం ఈ 3 కేసుల్లో కూడా ఆయనకు బెయిల్ ఇవ్వటం జరిగింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు మరొకసారి స్పష్టం చేసింది. అయితే ఆయనకు కొన్ని షరతులు విధించడం జరిగింది. ఈ షరతుల ప్రకారం ఆయన మాచర్లకు వెళ్ళటానికి లేదు, కౌంటింగ్ టైంలో అక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పి మరొకసారి స్పష్టం చేయటం జరిగింది. దీంతో పాటుగా ఆయన పాస్పోర్ట్ని కూడా కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒక రకంగా పాస్పోర్ట్ సీజ్ అనుకోండి, సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే. ఆయన ఎక్కడికి విదేశాలకు వెళ్ళటానికి లేదు, వెళ్ళాలనుకుంటే కోర్టు పర్మిషన్ తీసుకుని కోర్టు దగ్గర పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళాలి. ప్రజెంట్ ఏ విధంగా అయితే విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకుని ఎట్లా వెళ్తున్నారో అదే విధంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ప్రతిరోజు ఎస్పీ ఆఫీస్లో వెళ్ళి కనపడి రావాలి అనేది ఒక నిబంధనను కూడా పెట్టడం జరిగింది. సో ఇది ఓవరాల్గా టీడీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కట్టడి చేసి మాచర్లలో అడుగు పెట్టకుండా చేయాలి అని చెప్పి భావించింది. ఆయనకు రాజకీయ సమాధి కట్టాలని చెప్పి ఖచ్చితంగా చూసిందని అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కోర్టు అయితే మాత్రం ఆయనకు బెయిల్ అయితే ఇచ్చింది. మరి నెక్స్ట్ ఈ కేసుల మీద ఏం జరుగుతుందో చూడాలి.